See, LCM. LCM. What is LCM? Least common multiple. Least common multiple. HCF is the highest common factor. LCM is least common multiple. That means take two numbers 4, 6. If we take 4, 6, what is LCM for 4, 6? What is LCM for 4, 6? Take multiples of 4. Take multiples of 4. 4 multiples are 4, 8, 12, 16, 20, 24 and so on. Yes? And 6 multiples are 6, 12, 18 and 6 4s are 24 and so on. Okay? ఆ 4 యొక్క గుణిజాలు ఏంటి? 4వ ఎక్కంలో వచ్చేవన్నీ. 6 యొక్క గుణిజాలు ఏంటి? 6వ ఎక్కంలో వచ్చేవన్నీ. మల్టిపుల్స్ మీన్స్ గుణిజాలు అంటే ఆ టేబుల్లో వచ్చేవన్నీ. 4 టేబుల్లో వచ్చేవన్నీ, 6 టేబుల్లో వచ్చేవన్నీ. ఓకే, సో నౌ వాట్ ఈజ్ ఎల్సిఎం? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ మల్టిపుల్స్లో లీస్ట్ వన్ ఏంటి? ఇక్కడ 12 ఉంది మల్టిపుల్, కామన్ మల్టిపుల్. ఎస్, 24 ఉంది. ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. వాటన్నిటిలో లీస్ట్ వన్ ఇన్ దిస్ లీస్ట్ వన్ ఈజ్ 12. అంతే కదా, ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు కదా. సో ఎల్సిఎం ఆఫ్ 4, 6 ఈజ్ 12. LCM of 4, 6 is 12. ఓకే, సో మల్టిపుల్స్ తీసుకొని దానిలో లీస్ట్ వన్ ఏంటో చూస్తే అదే మనకి LCM. ఓకే, సో దీనికి కూడా సేమ్ HCFకి చెప్పినట్టే డివిజన్ మెథడ్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కూడా ఉంది. ఓకే, ఇంకొక 2 సమ్స్ చెప్తాను ఇలా, తర్వాత డివిజన్ మెథడ్ చూద్దాం. 12, 18. 12 multiples. 12 ones are 12, 12 twos are 24. Okay, 12, 24, 36, 48, 60 and so on. Take 18 multiples. 18, 36, okay, 54 and so on. అంటే ఇంకా చాలా ఉంటాయి మల్టిపుల్స్. కామన్ మల్టిపుల్ కదా కావాలి. కామన్గా 36. దేర్ ఈజ్ ఎ కామన్ మల్టిపుల్ 36 అండ్ ఇట్ ఈస్ ద లీస్ట్ వన్, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎల్సిఎం ఆఫ్ 12, 18 ఈజ్ 36. 12కి 18కి కామన్ మల్టిపుల్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ 36. సో ఎల్సిఎం ఆఫ్ 12, 18 ఈజ్ 36. ఓకే, మల్టిపుల్స్ అంటే చెప్పా, ఆ టేబుల్లో వచ్చేవన్నీ రాసేయడమే. 12 టేబుల్ రాసేయడం, అలాగే 18 టేబుల్లో వచ్చే రిజల్ట్స్ అన్నీ రాసుకోవడమే. సో నౌ సి ద డివిజన్ మెథడ్. ఓకే, డివిజన్ మెథడ్ చూద్దాం. దీనికే చూద్దాం. ఆన్సర్ మీకు 36 గుర్తుంది కదా. సో డివిజన్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. డివిజన్ మెథడ్. ఓకే, 12, 18 రెండు తీసుకోండి. ఫస్ట్ 2 టేబుల్ చూడండి. 2 6s, 2 9s. అగైన్ ఇక్కడ ఈ రెండు మరి 2 టేబుల్ రావు కదా. 3 టేబుల్, 3 2s, 3 3s. అంతే, ఇవి ప్రైమ్ నెంబర్స్. సో వదిలేసండి. అంటే ఇంక ఏ టేబుల్లోని కామన్గా రావు, 1 టేబుల్లో తప్ప. ఇంకా నాట్ నెసెసరీ. సో ఎల్సిఎం ఈజ్ 2 into 3 into 2 into 3. That is 2 3s are 6, 2 3s are 6, 6 6s are 36. ఇప్పుడే చెప్పాను కదా మీకు 12కి 18కి ఎల్సిఎం 36 అని. సో క్లియర్.
డివిజన్ మెథడ్ చూడండి, చాలా ఈజీ కదా, వెరీ ఈజీ. ఎస్, టేక్ సమ్ మోర్ నంబర్స్. 336 and 420. ఎస్, 2 టేబుల్ తీసుకుందాం. 2 168 2 10 2 టేబుల్లో ఇది ఎప్పుడు వస్తుంది? 168 ఇదేమో 2 10. 2 టేబుల్ అంటే ఏం లేదండి, వీటిని హాఫ్ చేసేయడమే. దీన్ని హాఫ్ చేయండి, దీన్ని హాఫ్ చేయండి. ఓకే, అలాగే 2 టేబుల్లో అగైన్ 84, దిస్ ఈజ్ 105. 2 105. ఎస్, ఇంకా మరి 2 టేబుల్లో రాదు, ఎందుకు? ఇది ఆడ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్. సో 7 టేబుల్, టేక్ 7 టేబుల్. 720, నో 3 టేబుల్, టేక్ 3 టేబుల్. 7 టేబుల్లో కూడా వస్తుంది, చేసుకోవచ్చు. సో కొంచెం చిన్నదాని నుండి చూద్దాం. పోనీ 328 335. ఎస్, నౌ టేక్ 7 టేబుల్. 7 4 7 5 7 4 7 5. ఇంకా మరి ఇంకా ఫ్యాక్టర్స్ ఇంకేం ఉండవు, కామన్ ఫ్యాక్టర్స్. సో LCM ఈజ్ 2 into 2 into 3 into 7 into 4 into 5. Okay, which is 1680. Yes, 1680. This is a LCM for 336 and 120. 336 ki 120 ki ila LCM. This is called a division method. This is called a division method. 3 numbers ఇచ్చినా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. I will explain one example. See, 10 20 30. Take 10 20 30. 3 numbers తీసుకుందాం. If we take 3 numbers, 2 table, 2 5s, 2 10s, 2 15s. Take 5 table, because these are all 5 multiples. Yes, so 5 1s, 5 2s, 5 3s. ఇంకా మరి there are no common factors కదా, so leave. What is the LCM? 2 into 5 into 2 into 3. 1ని రాయక్కర్లా, there is no necessity. ఎందుకంటే 1తో దేన్ని మల్టిప్లై చేసినా సేమ్ వస్తుంది. If we multiply with 1, then what is the answer will come? That number will come. అంతే కదా, అదే నెంబర్ వస్తుంది కదా. సో 1 is not necessary. 2 into 3. Now 2 5s are 10, 2 3s are 6. So 6 10s are 60. So LCM is 60. LCM for these 3 numbers. సో 2 numbers ఇచ్చిన 3 numbers ఇచ్చిన డివిజన్ మెథడ్ ఇదే ప్రొసీజర్. ఎప్పటి వరకు? కామన్ ఫ్యాక్టర్స్ లేనంత వరకు ప్రొసీజర్ చేస్తూనే ఉండాలి. ఎస్, ఓకే. సో దిస్ ఈజ్ డివిజన్ మెథడ్. వాట్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్? వాట్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్? దీనికే చూద్దాం. 10 20 30 దీనికే చూద్దాం. ఓకే, నౌ టేక్ 10. 2 5s. ఎస్, 2 5s 10 అయిపోయింది. నెక్స్ట్ 20. 4 5s, బట్ 4 ప్రైమ్ కాదు కదా. సో అగైన్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ 2 into 2 into 5. మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ ఫినిష్డ్. సో సెకండ్ వన్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా సేమ్ ఆన్సర్ రావాలి కదా, చెక్ చేద్దాం. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. 30. దిస్ ఈజ్ 6 5s. ఎస్, 6 5s. దట్ మీన్స్ 6 అంటే 2 3s. ఇక్కడతో ఆపకూడదు, ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేంత వరకు రాసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇది కాంపోజిట్ నెంబర్. మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. వాట్? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ రాస్తాను చూడండి. LCMకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. డివిజన్ మెథడ్ అయిపోయింది కదా. ఓకే, సో ఇప్పుడు 10 ఎలా రాస్తున్నాం?
2 into 5. 20 ఎలా రాస్తున్నాం? 2 into 2 into 5. 2 into 2 into 5. నెక్స్ట్ 30, 2 into 3 into 5. 30 ఎలా రాస్తున్నాం? 2 into 3 into 5 కదా, ఇలా రాసుకోవాలి అంతే కదా. దీన్ని ఇలా చేంజ్ చేద్దాం. ఎస్, 3 into 2, 2 into 3 అన్న 3 into 2 అన్న ఒకటే కదండి. ప్రాపర్టీస్ మనం చెప్పుకున్నాక కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటారు మల్టిప్లికేషన్. ఎలా రాసుకున్నా ఒకటే. 3 2s are 6, 3 2s are 6. సో కామన్ మల్టిపుల్ చూడండి, కామన్ నెంబర్ చూడండి. సో ఏమొచ్చింది? 2 5, 2 5. ఓకే, ఫస్ట్ అది రాసుకోండి. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కామన్ మల్టిపుల్స్ రాసి, కామన్ ఫ్యాక్టర్స్ రాసేసి ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏముండిపోయి అవి కూడా రాసేయాలి. యూ హ్యావ్ టు రైట్ ద రిమైనింగ్ నెంబర్స్ ఆల్సో. దట్ మీన్స్ 2 5s are 10 into 2 3s are 6, which is equal to 6 10s are 60. 6 10s are 60. సో మనకి హెచ్సిఎఫ్ అయితే ఏం చేసాం ఇందాక గుర్తుందా? అందులో హెచ్సిఎఫ్ అంటే ఈ కామన్ నెంబర్స్ రాసి మల్టిప్లై చేసి వదిలేసాం. అంటే హెచ్సిఎఫ్కి ఇది ఒక్కటే కదా, హెచ్సిఎఫ్ అంటే ఇది ఒక్కటే. 2 5s are 10 అయిపోయింది. బట్ ఎల్సిఎంకి ఏంటి? 2 5s are కామన్ నెంబర్స్ రాసి అండ్ వీ హ్యావ్ టు రైట్ ద రిమైనింగ్ నెంబర్స్ ఆల్సో. ఈ మిగిలిపోయిన నెంబర్స్ కూడా రాయాలి. సో 10 into 6 60. ఎస్, so this is the prime factorization method for LCM. Prime factorization. Yes, ante LCM ki ఇది prime factorization method అన్నమాట. అంటే LCM కనుక్కోవడానికి, to find the LCM. ఇంకేదన్నా ఎగ్జాంపుల్ చూద్దామా? 100 150 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడే చూద్దామే. సో 100 అంటే 10 10s. 100 means 10 10s. అగైన్ 10 అంటే 2 5s అండ్ మళ్ళీ 10 అంటే 2 5s. సో 100 can be expressed as 2 into 5, 2 into 5. What about 150? 150 ఎలా రాసుకోవచ్చు? 15 10s. 15 10s. 15 అంటే 3 5s, 3 5s అండ్ 10 means 2 5s. అంతే కదండి. 15 అంటే 3 5s, 10 means 2 5s. Now take the common numbers. 100 equal to 2 into 5 into 5. Yes, 100 is equal to 2 into 5 into 5. Yes, and 150 is 3 into 5 into 2 into 5. 2 into 3 into 5 into 5. Now take the common numbers first. Common numbers చూడండి first. Okay, so LCM is equal to LCM of 100 and 150 is equal to common numbers 2 5 5 into remaining numbers are 2 into 3. We have to write the remaining numbers also for LCM. HCF కి అయితే ఈ 3 వేస్తే సరిపోతుంది. LCMకి ఈ కామన్ నెంబర్స్తో పాటు రిమైనింగ్ నెంబర్స్ కూడా రాయాలి. సో 2 5s 10, 10 5s 50 into 2 3s 6. So answer is 300. 6 50s are 300. Okay, so this is the prime factorization method. You can try some more sums, and if you have any doubts, please put in the comment box. Thank you, students.